ఓకే గాయ్స్, సో ఈ రోజు వీడియోలో నేను జాసూస్ ధనవంతుల ఇంటికి వెళ్ళబోతున్నాం. వెళ్ళి వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూడబోతున్నాం. ఒకవేళ మనకి వాళ్ళ ఇల్లు నచ్చితే ఈ రోజు రాత్రికి మీ ఇంట్లో మేము పడుకోవచ్చా అని వాళ్ళని అడుగుతాం. సో స్టార్ట్ చేద్దామా? ముందు మీ ఇంటికి వెళ్దాం పద బ్రో, వెనకే ఉందిగా. లేదు, నా ఇల్లు ఎలా ఉంటుందో అందరు చూసారు. సో నా ఇల్లు చూసి ఏం చేస్తారు? వేరే ధనవంతుల ఇల్లు చూద్దాం పద. సరే పద ధనవంతుల ఇంట్లో పడుకుందాం పద. లెట్స్ గో. ఓకే గాయ్స్, సో జాసూస్ ఏమన్నాడంటే ముందుగా మనం ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పాడు. విరాట్ బాయ్ ఇంట్లో ఉంటాడా? ఏమో మనం వెళ్ళే తెలుసుకోవాలి అక్కడ విరాట్ బాయ్ ఉంటాడా, అనుష్క మ్యామ్ ఉంటుందా అని. కాకపోతే ఈ మధ్య వాళ్ళు లండన్ కి షిఫ్ట్ అయిపోయారని అందరూ అంటున్నారు. ఇల్లు ఖాళీగా ఉంటే ఇంకేం మనకి ఇంట్లో ఎవరు లేకపోతే మనం వెళ్ళొచ్చు. మనం ఆపేవారు చెప్పు. తక్కువ అంచనా వేకి బ్రో, నాకు చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏమైంది? నీకున్నంత సబ్స్క్రైబర్ లేరు బ్రో. ఇప్పుడు మనం DLF phase 1 కి వచ్చాం. ఇక్కడ ఒక్కొక్క ఇల్లు అద్దరిపోతుంది. అన్ని మెహల్ లా ఉంటాయి, కొన్ని కోటలా ఉంటాయి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ వెరీ నర్వస్ బికాస్ దిస్ ఇస్ ఫస్ట్ టైం అంటే ఇలాంటి పనులు చేయడం. అక్కడ ఎవరో ఉన్నారు చూడు. నిర్మల్ బ్రో, హౌ ఆర్ యు? అన్నా ఇది విరాట్ కోహ్లీ గారి ఇల్లా? అన్నా అంటే విషయం ఏంటంటే మేమిద్దరం రోహిత్ శర్మ గారి ఫ్రెండ్స్. అలాగా? ఆయనే మమ్మల్ని వెళ్ళమని చెప్పి పంపించారు. లోపలికి పంపిస్తారని చెప్పారు. ఒక నిమిషం అన్నా, ఇలా వినకుండా వెళ్ళిపోతే ఇలా వినండి, అప్పుడే కదా అర్థమవుతుంది. సరే సిగ్గుపడకండి, మాకు ఈ హౌస్ టూర్ కావాలి, ఇస్తారా? కుదరదు అన్నా, మీరేనా అలౌ చేస్తారా? ఊరికైనా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తామన్నా. క్యాన్సిలా? కనీసం నీళ్ళనే ఇవ్వండి. పర్లేదులే, నీళ్ళు ఇస్తున్నారు. కనీసం ఇలానే అయితే ఎవరు విరాట్ బాయ్ ఇంట్లో నీళ్లు తాగామని. నాకు భయం వేస్తుంది. వీళ్ళు పోలీసులు పిలవకుండా ఉంటే మంచిది, లేదా అనవసరంగా జైలుకి వెళ్ళిపోతుంది. గోడదోకి వెళ్ళిపోమంటావా? అన్నా మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. అన్నా ఒక్క క్వశ్చన్ అన్నా ప్లీజ్, విరాట్ బాయ్ ఇక్కడికి వస్తుంటారా? ఆయన ఇక్కడికి రారు సార్. ఏంటి రారా? అన్నేమో టాక్ టు మై హ్యాండ్ అంటున్నాడు. ఓకే గాయ్స్, సో అర్థమైంది కదా, విరాట్ కోహ్లీ హౌస్ టూర్ మనకి దొరకదు. సరే నెక్స్ట్ ఇంటికి వెళ్దాం గాయ్స్. ఎవరు ఒప్పుకుంటారు? మన యువరాజ్ సింగ్ ఇంటికి వెళ్దాం, ఇక్కడే పక్కనే ఉంటారు. అవునా? సరే అయితే పదండి యువరాజ్ సింగ్ గారి ఇంటికి వెళ్దాం. ఏమవుతుందో యువరాజ్ సింగ్. ఓకే గాయ్స్, ఇక్కడ మనకు అన్న కనిపించాడు. అన్నా నాకు డౌట్, అన్న ఇక్కడ చుట్టుపక్కల ఫేమస్ మనుషులు ఎవరైనా ఉంటారా? యువరాజ్ సింగ్ గారు ఉన్నారు. మమ్మల్ని యువరాజ్ సింగ్ గారి ఇంట్లోకి తీసుకెళ్ళగలరా? చూద్దాం రండి, ట్రై చేద్దాం. లెట్స్ గో గాయ్స్. ఈలేనా? సో గాయ్స్, ఇదిగో మనం వచ్చేసాం. యువరాజ్ సింగ్ ఫౌండేషన్స్ మేనేజర్ గారు వస్తున్నారా? అవును వస్తున్నారు. ఐ హోప్ మనం అనుకున్నది జరుగుతుంది. ఫైనలీ చెప్పండి సార్. అన్నా మేము హౌస్ టూర్ గురించి ఒక వీడియో చేస్తున్నాం. అలాగే విరాట్ బాయ్ ఇంటికి కూడా వెళ్ళొచ్చాం. ఇక్కడ మాకు హౌస్ టూర్ ఇస్తారా? ఇక్కడ పని జరుగుతుంది. హౌస్ టూర్ ఏం చిన్న పోర్షన్ చూపించండి చాలు. చూడండి, మీరు హోమ్ టూర్ చేద్దామని వచ్చారు, కానీ మొత్తం రెడీ అవ్వకుండా చూపించడం కుదరదు. సో గాయ్స్, ఇప్పుడే మేనేజర్ సార్ వచ్చారు. ఆయన ఏమన్నారంటే, చూడండి ఇప్పుడు మా ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మీరు ఏం హౌస్ టూర్ ఇస్తారు అని అడిగారు. కానీ అది కరెక్టే, పాయింట్ ఉంది కదా, కరెక్టే. నాకు మాటలు రావడం లేదు. చూద్దాం పద, ఇంకేమైనా ఇల్లు ఉంటాయో చూద్దాం. మనకి హోమ్ టూర్ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈ రాత్రికి రోడ్డు మీద పడుకుంటాడు. బ్రో నాకు చాలా నచ్చిన ప్లేస్ ఏంటో చెప్పనా? అదొక పబ్లిక్ ప్లేస్. రైల్వే స్టేషన్ లో పడుకుందాం, అది చాలా బాగుంటుంది. తినొచ్చు, ఫ్రెష్ అవ్వచ్చు, పడుకోవచ్చు కూడా. అక్కడికి వెళ్దాం పద. నువ్వు పడుకోపో. యా గాయ్స్, మనం మిషన్ అయితే స్టార్ట్ చేసాం. కానీ వాళ్ళలో ఒక ఓనర్ కూడా వాళ్ళ ఇల్లు చూపించడానికి రెడీగా లేరు. అందరూ ఒకటే మాట అన్నారు, ఓనర్ ఇంట్లో లేరు అని, లేదా ఈ రోజు మూడ్ లేదు అన్నారు. లెట్స్ సీ ఇంకేం జరుగుతుందో చూద్దాం. ఐఎమ్ వెరీ హోప్ఫుల్. సరే ఓకే, నీ పేరేంటో చెప్పు. నా పేరు తాక్ష. తాక్ష, ఇక్కడ ఫేమస్ సెలబ్రిటీస్ ఎవరుంటారో చెప్పు. నాకు తెలీదు. షిట్ యార్. అన్నా మీరు నాకు హెల్ప్ చేయాలి. ఇదిగో ఇతను ఉన్నాడు కదా, తన పేరు జాసూస్ కింగ్. ఇతని ఇంట్లో నుంచి గెంటేశారు కాబట్టి ఏదైనా కొత్త ఇంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు అతనికి కొత్త ఇల్లు కావాలి. కానీ అది కనీసం ఒక 100 కోట్లు లేదా 50 కోట్లైనా ఉండాలి. యాక్చువల్లీ ఇతను ప్రిన్స్ సౌదీలో ప్రిన్స్. ఇతను అబీబీ షేక్ రాజ్ కుమార్ హీరాని పేరు బాగుంది కదా. ఆయన కొడుకే ఇతను. ఇప్పుడు ఇతను ఏదైనా మంచి కాస్ట్లీ ఇంట్లో ఉందా అనుకుంటున్నాడు. సో ఈ చుట్టుపక్కల అలాంటి మంచి ఇల్లు ఎక్కడైనా ఉందా? నైట్ పట్టుకోవడానికి మంచి ప్లేస్ కావాలి. నాకు తెలియదండి. ఏంటి తెలీదా? హార్న్ కొడతామండి బ్రో. షేక్ నించున్నాడు ఇక్కడ. మీకేమైనా తెలుసా? అన్న ఏం లేదు, ఇలా స్ట్రైట్ గా వెళ్ళండి. రైట్ కి తిరగగానే ఫస్ట్ లో ఒక ఇల్లు ఉంటుంది. అక్కడ ఎవరైనా వచ్చి నన్ను అడ్రస్ అడిగితే ఇలాగే చెప్తాను, ముందుకెళ్ళండి అక్కడ లెఫ్ట్ ఉంటుంది తీసుకోండి అని. నాతో మీతో తీసుకెళ్ళండి. నేను పడుకోవడానికి ఖచ్చితంగా ప్లేస్ ఉంటుంది. పిల్లో తీసుకెళ్ళు, ఎక్కడైనా బెడ్ కనిపిస్తే వేసి పడుకో. ఓకే, ప్రపంచమే మంది, మనల్ని ఎవడ ఆపేది. బాయ్. సో గాయ్స్, జాసూస్ ఇప్పుడు అపరిచితులతో వెళ్ళిపోయాడు. బట్ తను ప్రిన్స్, తను ఏమైనా చేయగలడు. ఓకే, మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం. మంచి సెలబ్రిటీస్ ఇల్లు వెతుకుదాం, పదండి. గాయ్స్, మొత్తం ఊరంతా తిరిగి బాగా అలసిపోయాను. ఏంటి అప్పుడే అలసిపోయావా? అవును బ్రో, మనల్ని విరాట్ గారి ఇంట్లో నుంచి యువరాజ్ గారి ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. సో ఇప్పుడు అలా పెద్దవాళ్ళు కాకుండా మామూలు వాళ్ళ ఇంటికి వెళ్దాం. సరే పదండి, ఇప్పుడు మార్బులా అల్ట్రా ప్రో మ్యాక్స్ ఇల్లు చూపిస్తాను. జాసూస్ బ్రో, నేనేమంటానంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి వారిని కన్విన్స్ చేయాలి, దెబ్బకి హౌస్ టూర్ ఇచ్చేయాలి. ఇల్లు అయితే అద్భుతంగా ఉంది, శివాయ వాళ్ళ ఇల్లు. మనోడు చూడండి వెళ్ళి డైరెక్ట్ బెల్లి కొట్టేశారు. మనోడు నిజంగా పిచ్చోడే. నేనైతే ఇప్పుడు బాగా గజగజ వణుకుతున్నాను, చాలా భయం వేస్తుంది. అన్నా మేము ఒక వీడియో చేస్తున్నామన్నా, మీ హౌస్ స్టోరీ ఉంటే చెప్తారా ప్లీజ్? లోపలికి వస్తామన్నా. ఇంట్లో ఎవరు లేరండి. ఇంట్లో ఎవరు లేరా? అవునండి లేరు, బయటికి వెళ్ళారు. సరే ఎప్పుడు వస్తారు?
పోనీ సాయంత్రం వరకు ఇక్కడే ఉంటామన్నా. రేట్ ఎంతో చెప్పండి, పోనీ కొనుక్కుంటాం. లేదు లేదు, మేము ఇల్లు అమ్మట్లేదండి. అలాగైతే నిజంగా అమ్మరా మీరు? సరే రెంట్ ఎంతో చెప్పండి. అమ్మనని చెప్పాను కదా, ఇప్పుడు రెంట్ అంటారేంటి? అమ్మొద్దులే, రెంట్ చెప్పండి. సారీ అండి, రెంట్ కూడా ఇవ్వం. కావాలంటే ఓ 50 కోట్లు ఇస్తాం, ఓకేనా? లేదండి, ఇంట్లో ఎవరు లేరు, మీరు రేపు రండి, సార్ ఉంటారు. అరే ఇచ్చేయండి అన్న, 50 కోట్లు ఇస్తాం అంటున్నాగా. 50 కోట్లు టూ మచ్ బ్రో, మన వల్ల అస్సలు కాదు. అవునవును నిజమే. నన్ను అడిగితే గుర్గాంలో మాక్సిమం స్క్వేర్ ఫీట్ కి 5 లక్షలు తీసుకుంటారు. ఒకవేళ ఇది 500 స్క్వేర్ ఫీట్లు అయితే 25 లక్షలు. బ్రో నేను దుబాయ్ నుంచి వచ్చిన షేక్ ని, చీప్ గా ఉన్నా సరే కాస్ట్లీగా కొంటాను. ఓ మై గాడ్, నీకు మాట చెప్పనా, అసలు నీకు సిగ్గే లేదురా. లెట్స్ గో గైస్, సెల్ఫీ ఇస్తాను, కానీ ఇక్కడ చుట్టుపక్కల సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారని చెప్పు. అరే నేను కాదు, ఇంకెవరైనా చెప్పు. యువరాజ్ గారి ఇంటికి ఆల్రెడీ వెళ్ళొచ్చాం. గురు రందావా ఇల్లు ఎక్కడ ఉంది? ఇదిగో ఈ రోడ్ లో నేరుగా వెళ్ళాలి. ఈ రోడ్ లో ఉందా? చూపించు. సరే అయితే మమ్మల్ని తీసుకెళ్ళి పదండి. రండి గాయస్. అవును బ్రో, నీ పేరేంటి? నా పేరు జీత్. ఓకే గాయస్, జీత్ బ్రో ఇప్పుడు మనల్ని గురు రందావా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు రండి, అతను మనల్ని ఇంట్లోకి రాణిస్తాడో లేదో అక్కడికి వెళ్ళి మనం మనోడు ఊరికే గాల్లో మేడలు కడుతున్నాడు కానీ ఒక్కడు లోపలికి రాని. లెట్స్ గో గైస్, కమ్ ఆన్. మనోడు పేరులోనే విజయం ఉంది, గ్యారెంటీగా లోపలికి వెళ్తాం. అవును అదే నిజమే. ఏంటి బ్రో చాలా కామెడీగా ఉంది. లోపలికి రానిస్తారో లేదో నాకే నీ పేరు చెప్తే పంపిస్తారుగా, నువ్వు గొప్పోడు కదా బ్రో. ఇలాంటి సెలబ్రిటీలను పంపించకపోతే నన్ను ఎలా పంపిస్తారు? ఒకవేళ మా ఇంటికి హర్ష్ బెనివాల్ కనుక వచ్చారనుకో, వచ్చి హౌస్ టూర్ చేయొచ్చా అని అడిగితే నేను అస్సలు ఎంట్రీ ఇవ్వను. అంటే ఇస్తాలే హర్ష, నువ్వు తప్పుగా అనుకోకు, ఊరికే జోక్ చేస్తున్నాను, నా బ్రదర్. హర్ష్ బెనివాల్ ఖచ్చితంగా దీన్ని గుర్తుంచుకుంటారు. వెర్ ఇస్ ద హౌస్ బ్రో? అదిగో Where is the house? అక్కడ ఉంది అదే. ఏదా ఇల్లా? అవును. ఓకే, హౌస్ నెంబర్ 19 లోకి మనం వెళుతున్నాం. అవును గాయ్స్, మనం అనుకున్నది కరెక్టే, ఇది ఆ ఇల్లే, హర్భజన్ సింగ్ రంధావా గారి ఇల్లు ఇది. ఆల్రెడీ బెలి కొట్టేసాను. కొట్టావా? ఎవరైనా వస్తే నువ్వే మాట్లాడు. లెట్స్ గో గాయ్స్, హర్భజన్ సింగ్ రంధావా గారి ఇల్లు ఎలా ఉందో మనం కాసేపులో చూడబోతున్నాం. మనల్ని చాలా నర్వస్ గా ఉంది, అంటే మనం ఎప్పటి నుంచి రోడ్ల మీద తిరుగుతున్నాం కానీ లోపలికి రానివ్వట్లేదు. హలో మ్యామ్, గురు సార్ ఉన్నారా? మరి ఇంట్లో మేనేజర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖాళీగా ఉందా? నేను ఇల్లు చూడాలనుకుంటున్నాను, ఒకసారి వచ్చి చూడొచ్చా? కొనుక్కోవాలనుకుంటున్నాను. ఎవరు వచ్చారు? అంటే మా పెద్ద సార్ వచ్చారండి. ఓ, ఆయన ఇంట్లోనే ఉంటారా? ఆయన పర్మిషన్ అడగొచ్చా? ఇప్పుడు ఆయన ఇంట్లో లేరండి. ఇంట్లో ఎవరు లేరా? అంటే అది యాక్చువల్లీ విషయం ఏంటంటే మేము ఈ ఇల్లు కొనాలనుకుంటున్నాం, మరి ఎవరితో మాట్లాడాలి? ఎవడండి, నాకు తెలీదు. మీకు తెలీదా? సరే టైం వేస్ట్ చేయకు, అసలైన పాయింట్ అడిగే. ఈ రోజు రాత్రికి మనోడు ఇక్కడే ఉంటాడంట, ఓకేనా? ప్లీజ్ అర్థం చేసుకోండి, నన్నేం అడగద్దు, నాకేం తెలీదు. అంటే మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. లేదండి, కుదరదు, అర్థం చేసుకోండి. సో గురు భయ్యా, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఆర్ ఇఫ్ యు నెవర్ వాచ్ దిస్, వి కేమ్ టు యువర్ హౌస్ బట్ మీ ఇంట్లో ఎవరు లేరు అండ్ ఆంటీ చాలా క్యూట్ గా ఉన్నారు. ప్లీజ్ ఆంటీ సాలరీ అయితే పెంచండి, ఓకేనా? సో గాయ్స్, మనోడు అందరికి ఇదే బిస్కెట్ వేస్తాడు. ఆంటీ దగ్గరికి వెళ్ళి క్యూట్ గా ఉన్నామని చెప్పినా రిజెక్ట్ చేస్తుంది బ్రో. ఇది మాత్రం నిజం, ఎవరైనా లోపలికి రానిస్తే మనం ఖచ్చితంగా వారిని పొగిడి మాట్లాడొచ్చు. ఒకవేళ నాకు ఇల్లు దొరకపోతే ఈ రోజు ఇద్దరం కలిసి పార్టీ చేసుకుందాం. ఓకేనా? ఈ రోజు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. జాసూస్ కి ఉండడానికి ఏ ఇల్లు దొరకట్లేదు. సో ఈ రోజు మనోడు గురు రంధావా ఇంటి ముందే పడుకుందామని డిసైడ్ అయిపోయాడు. గురు బాయ్, లోపలికి రానిచ్చేదాకా ఇక్కడే పడుకుంటా. ఆయన ఇంటి బయట పడుకోవడం నీకు ఎలా అనిపిస్తోంది? నాకు అప్పుడే సెలబ్రిటీ ఫీలింగ్ వచ్చేసింది. ఎంజాయ్ చేస్తున్నావా? భలే ఉంది. మనోడు అసలు మారడు, అంటే ఎంత సిగ్గుమాలినోడు అంటే ఇలాగే వాకిల్లో పడుకుంటాడు. సరే నువ్వు పడుకో. ఓకే బై బాయ్. ఆల్రెడీ మన మిషన్ మొదలుపెట్టి 2 hours అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు నో అని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు. సో మాకైతే కాసేపటి తర్వాత ఈ హౌస్ టూర్ అనేది ఒక ఇంపాసిబుల్ ప్లాన్ అని అనిపించింది. కానీ ఈ రెడ్ టీ షర్ట్ అంకుల్ అయితే ఒక పెద్ద ఇంట్లో పనిచేస్తున్నారు. మనం ఇతను అడిగి చూద్దాం. ఎవరికి తెలుసు, మనం లోపలికి వెళ్ళడానికి ఇతని దగ్గర తాళం ఉండొచ్చు. పొద్దున్న నుంచి మనం వెతుకుతూనే ఉన్నాం. సో అంకుల్ ని మేము ఒక ఇంటర్వ్యూ అయితే చేసాం. అతను మమ్మల్ని బాగా మోటివేట్ చేశారు. అంటే యాక్చువల్లీ మేము ధనవంతులు అవ్వాలనుకుంటున్నాం. సో మేము ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే, ఇన్ని పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి కదా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం పనులు చేస్తారు? నిజానికి నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను కాబట్టి వాళ్ళ గురించి స్టోరీలు ఏవి నేను చెప్పలేదు. అంటే నాకు పెద్దగా విషయాలు ఏమీ తెలియదు. ఏమీ తెలియకుండా తెలిసినట్టు చెప్పడం మంచిది కాదు కదా. సరే మమ్మల్ని లోపలికైనా తీసుకెళ్ళండి అన్న ప్లీజ్. మీరేమడిగినా చేస్తాను. లేదు సార్, లేదు, నా వల్ల కాదు. సరే అయితే మీ బాస్ ఉన్నారు కదా, ఆయన స్మగ్లరా లేదా షూలు తయారు చేస్తుంటారా, లేదా యూట్యూబరా, లేదా అతను చైన్ స్నాచరా, మ్యూజిక్ చేస్తారా, ఏదో ఒక పని చేస్తారు కదా. సరే అయితే ఇల్లు ఎంత ఉంటుంది? 20 కోట్లు ఉంటుందా? ఏమో నాకు తెలియదు, తెలిస్తే నేను మీకు చెప్తాను. కాదు అంటే ఒక ఐడియా అనేది ఉంటుంది కదా, ఇది అంత ఉంటుంది ఇంత ఉంటుందని. నా ఇల్లు అయితే 20 కోట్లు ఉంటుంది అన్నాడు, కానీ ఇతని దగ్గర అంత డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. అంటే అందరికీ ఐడియా అనేది ఉంటుంది. నా ఐడియా ఏమిటంటే షారుఖ్ ఖాన్ గారి ఇల్లు 200 crores ఉంటుందని, కానీ నేను ఆ ఇల్లు కొనుక్కోలేను కదా. సో అలాగే మీకు కూడా లైఫ్ లో ఒక ఐడియా ఉండాలి. ఏమో సారీ. కానీ మనోడు ఈ రోజు చూసారుగా, దిండు తీసుకుని బయలుదేరాడు, గంటేశారు. పాపం మనోడికి ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఏదో ప్లేస్ దొరుకుతుంది. ఎవరో ఒకరు తప్పకుండా లోపలికి రానిస్తారు. మంచి మనసున్న వాళ్ళు ఉంటారు, తప్పకుండా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అన్నా మీరు నన్ను బాగా మోటివేట్ చేశారు. ఏదో హగ్ ఇవ్వండి. నాకు బాగా మోటివేషన్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఏదో ఒక హౌస్ టూర్ అయితే చేస్తాను. అక్కడ తనకి బెడ్ అయితే ఏర్పాటు చేస్తాను. ఓకే అన్నా, లవ్ యూ. మీరు భలే క్యూట్ గా ఉన్నారు. ఈ అంకుల్ చెప్పిన మాటలకి మాకు మంచి మోటివేషన్ వచ్చింది.
ఇకపై ఏం జరిగినా సరే అది అంకుల్ ఆశీస్సుల వల్లే జరుగుతుంది. ప్రతి హీరో కథలోనూ ఒక ట్విస్ట్ వచ్చినట్టు ఇది కూడా ఒక హీరోయిక్ మూమెంట్. ఎందుకంటే నెక్స్ట్ మనం వెళ్ళబోయే ఇంట్లోకి మనల్ని రాణిస్తారు. సో గైస్, ఇప్పుడు మనం ఫైనలీ ఫరీదాబాద్ కి వచ్చాం. అంటే ఇప్పుడు మేము చూసిన ఇల్లు ఇంతకు ముందు ఎప్పుడు నా లైఫ్ లో ఇలాంటి ఇల్లు చూడలేదు. పెద్ద పెద్దోళ్ళు మనల్ని గెంటేశారు, వీళ్ళేం చేస్తారో త్వరగా వెళ్ళి లోపలికి రాణిస్తారో లేదో అడుగు. రానివ్వు, తిడతారో గెంటేస్తారో చూద్దాం. గైస్, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. ఎవరు వస్తున్నారు డైరెక్ట్ గా వెళ్ళి అడుగుతావా? హలో, మీరు మాకు హౌస్ టూర్ చేసే ఛాన్స్ ఇస్తారా? ఆంటీ వస్తున్నారు. తీసుకెళ్ళిపోతాం ఏంట్రా? ఇట్రా అడగకుండా వీడియో తీస్తే చెప్పులతో కొట్టి పంపిస్తారు. నో బ్రో, వాచ్ అండ్ లెర్న్ ద కాన్ఫిడెన్స్. ఆంటీ నమస్తే, బాగున్నారా ఆంటీ? ఒకవేళ మీరు కనుక పర్మిషన్ ఇస్తే మేము ఇంటి లోపలికి వచ్చి ఒక హౌస్ టూర్ చేసుకుంటాం. అంటే మీరు ఓకే అంటేనే. ఓకే బాబు. ఏంటి ఓకేనా? అరే yes yes let's go guys finally oh wow దీని పేరేంటి? నీమోనా? ఆంటీ మీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మీరు మాకు ఎంట్రీ ఇచ్చినందుకు. రండి ఆంటీ, ఇంట్లో మీరు మొత్తం ఎంతమంది ఉంటారు? 4 ఉంటాం. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? 4 ఏళ్ల నుంచా? వావ్, 4 ఏళ్ళుగా ఇక్కడే ఉండిపోవచ్చా నేను? అయితే మొత్తం సెట్ అయిపోయినట్టే. నేను నీతు ఆంటీ. గాయ్స్, నీతు ఆంటీ ఓపీ ఇన్ ద చాట్. ఆంటీ ఇప్పుడే చెప్పారు జాసూస్ కి ఈ రోజు రాత్రికి పడుకోవడానికి ఇల్లు కూడా దొరికింది. రండి అంకుల్. నమస్తే. నమస్తే అంకుల్, ఎలా ఉన్నారు? అంకుల్ యాక్చువల్లీ మాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది. మేము ఆంటీని అడిగాం హౌస్ టూర్ చేసుకోవచ్చా అని. ఓకే చెప్పారు. 20 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు బాబు. అంకుల్ 20 ఏళ్ల క్రితం కట్టినా సరే ఇది సూపర్ గా ఉంది. బయట నుంచి ఆర్కిటెక్చర్ అయితే అదిరిపోయింది. ఇల్లులో లేదో పెద్ద మెహల్లా ఉంది. 2004లో కట్టించాం బాబు. సో ఇక్కడ నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన ప్లేస్ ఏమిటో తెలుసా? ఇదిగో ఇక్కడ మధ్యలో స్టేర్స్ కట్టారు చూసారా? మనం ఇటు నుంచి అలా పైకి వెళ్తే పైన రూమ్స్ ఉంటాయి. ఈ రోజు అంతా ఖాళీగా. ఒకసారి సెకండ్ ఇవ్వండి. ఈ రోజు మనోడే మీ గెస్ట్. దిండు కూడా తీసుకొచ్చాను అంకుల్. లోపల పిల్లోస్ ఉన్నాయి, పడుకోవచ్చు. అంకుల్ మీ పేరేంటి? ముఖేష్ బన్సల్. ముఖేష్ బన్సల్. అంకుల్ మీరు చాలా అంటే మీరిద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు. నిజం బ్రో, అబద్ధం కాదు, నిజంగానే క్యూట్ గా ఉన్నారు. నిజానికి ఆంటీ స్మైల్ అదిరింది. ఇంకా ఇల్లు చాలా చాలా క్యూట్ గా ఉంది. అంకుల్ ఇంట్లో బెస్ట్ పార్ట్ మీకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటి? బెస్ట్ అంటే ఏంటి? నైట్ పడుకోవడానికే కదా ఇంటికి వచ్చేది. వావ్, చూసారా, పడుకోవడానికే ఇల్లు అనేది పనికి వస్తుంది. వీళ్ళకి కూల్ డ్రింక్ తీసుకొచ్చి. ఓ మై గాడ్, కూల్ డ్రింక్ తొందరగా తీసుకురా. ఇది జస్ట్ ఈవినింగే. ఇంకొంచెం చీకటి పడింది అనుకోండి, మీతో కలిసి బాటిల్ కూడా ఓపెన్ చేస్తాడు. కానీ నాకు తాగే అలవాటు లేదు కదా. అయితే జాసూస్ ఈ రోజు రాత్రికి నువ్వు ఇక్కడ ఉండడం చాలా కష్టమే. లేదు బ్రో, నాకు తాగే అలవాట్లేదు. చెప్తున్నా. ఓకే అంటే అయితే ఇప్పుడు మీ హౌస్ టూర్ ఇస్తారా? ఒకసారి మీ కిచెన్ లోకి వచ్చి ఎలా ఉందో చూడొచ్చా? ఇదే మా కిచెన్, ఇక్కడే వంట చేస్తాను నేను. ఇది మన ఆంటీ గారి కిచెన్. చాలా బాగుంది. వైట్ కిచెన్ అండ్ హాఫ్ వైట్ కిచెన్ ఆర్ ఆల్వేస్ బెస్ట్. నేను నా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు ఇలా ర్యాండమ్ గా ఒక స్ట్రేంజర్ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి హోమ్ టూర్ చేస్తాను అని. సో నాకు తెలిసి మనోడు ఈ రోజు రాత్రికి ఇక్కడ పడుకోవాలి. ఇక్కడ ఎందుకు? అక్కడ మంచి బెడ్ ఉంది, అక్కడ కావాలంటే నువ్వు పడుకో. సరే రండి, ముందు కింద ఉన్న బెడ్రూమ్ చూద్దాం గాయస్. చూడ్డానికి ఏదో పెద్ద షూటింగ్ హౌస్ లో ఉంది కదా. అడిగే క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. అసలు ఒక ఫ్యాన్ కి ఎన్ని రెక్కలు ఉంటాయి? అటు చూడకుండా చెప్పాలి. చూసావా? 1 2 3 4 5 6 7 8. అంటే ఈ ఫ్యాన్ నిజంగా చాలా బాగుంది అంటే. అసలు మన ఇంట్లో ఫ్యాన్ కూడా లేదురా. అయ్యో, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. దట్ వన్ ఫ్యాన్ బాబా ఇన్ యువర్ రీల్ గైస్. రండి. So guys, the OG bro, the OG డైనింగ్ రూమ్. మన జాసూస్ అయితే ఇప్పుడు గ్యారంటీగా డిసైడ్ అయిపోయి ఉంటాడు తన ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేద్దామని. అండ్ ఆంటీ అంకుల్ ఆశీస్సులతో ఇంట్లోనే ఉండిపోదాం అనుకుంటున్నాడు. అంటే నన్ను మీరు దత్త తీసుకుంటారా? ఇల్లు వదిలేసి వచ్చేసాను. అది అంటే యాక్చువల్లీ మనోడు ఒక ప్రిన్స్ సౌదీలో. తన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని గెంటేశారు. ఎందుకంటే మనోడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అందుకని మనోడు ఇంట్లో నుంచి వచ్చేసాడు. సో ఇప్పుడు మీరు మనోడిని అంటే తన దగ్గర క్వాలిఫికేషన్స్ ఉన్నాయా ఈ ఇంట్లో ఉండడానికి? అయ్యో, మనోడు మంచోడేగా. మంచి మనసు ఉన్న వాళ్ళంటే వీళ్ళే బ్రో. సరే పద పైకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. చూడండి గాయ్స్, రండి. ఇది చాలా డేంజరస్ గా ఉంది. ఆంటీకి నుంచి కిందకి చూస్తే మీకు భయమేదా? ఎందుకంటే చాలా స్కారీగా ఉంది. ఎవరైనా కింద పడిపోవచ్చేమో. ఓకే అంటే కొడుక్కి ఫ్యాక్టరీ ఉంది, కూతురేమో డాక్టర్. వావ్, ఇప్పుడు పనికిమాలినోడు ఆ లిస్ట్ లోకి మీ కొడుకుగా జాయిన్ అవుతాడు. లైట్స్ ఆఫ్ చేయి జాసూస్. హెల్ప్ చేయరా? అందుకే కదా నేను తీసుకొచ్చాను. సో గాయ్స్, ఇదే ఇంటి బాల్కనీ. ఇంట్లో ఉన్న మనుషులు కూడా నిజంగా చాలా మంచివారు. చూడడానికి ఏదో హవాయిలో ఉన్న ఇల్లులా ఉంది. ఇక్కడ మూవీ షూటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మేము మూవీ తీస్తే ఇక్కడికి వస్తాం అంటే. మ్యూజిక్ వీడియో తీసినా బాగుంటుంది.
గైస్ అంటే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ర్యాండమ్ గా మనం ఇలా లోపలికి వెళ్తే మనకి పర్మిషన్ ఇస్తారనుకోలేదు. చిన్న చిన్న ఇళ్లలో వాళ్ళు కూడా మనల్ని రానివ్వలేదు. ఇదేమో భవనంలో ఉంది. నిజం ఒప్పుకోవాల్సిందే, ఇల్లు చాలా బాగుంది, నాకు నచ్చింది. కానీ ఇంటికంటే కూడా అందులో మనుషులు, ఆంటీ స్మైల్ ఇంకా అంకుల్ స్మైల్, వాళ్ళిద్దరు మనతో కూర్చొని మాట్లాడడం, అసలు యూట్యూబ్ వీడియోలు చేయడం వల్ల మీకు ఏమొస్తుందని కూడా అడిగారు. కానీ అది బ్రో అసలు ఏమొస్తుంది అంటే ప్రజల నుంచి ప్రేమ వస్తుంది. అండ్ గైస్ ఈసారి ఎవరైనా కెమెరాలు వేసుకుని మీ ఇంట్లోకి వస్తే దయచేసి రానివ్వకండి. నా పరువు తీస్తున్నావు కదా పద. సో గైస్ మనకి హోమ్ టూర్ అయితే దొరికింది, కానీ మన స్టోరీ ఇంతటితో అయిపోలేదు. కాబట్టి మేము మళ్ళీ ఇంటింటికి వెళ్ళి కొట్టాం, ప్రతి రోడ్డు తిరిగాం, కానీ ప్రతి చోట ఒకటే రెస్పాన్స్, నో ఎంట్రీ బ్రో. అండ్ గైస్ యాజ్ టైం పాస్డ్ ఇట్ గాట్ డార్క్. కానీ ఈ డార్క్నెస్ ఇప్పుడు తొలగిపోబోతోంది, ఎందుకంటే మనం ఆగే ప్రసక్తే లేదు. డెడికేషన్ లెవెల్ 9000. అప్పుడు మా లైఫ్ లోకి లైట్ వచ్చింది, అది ఈ ఇంటి లైటే. సో గాయస్ ఇల్లు చూసారుగా, అద్దరిపోయింది కదా. నేను జెన్యున్ గా చెప్తాను, ఇప్పటి వరకు చాలా ఇల్లు చూశాను, నిజంగా చాలా ఇల్లు చూశాను, అలసిపోయాను. కానీ ఇప్పుడు లాస్ట్ గా మీకు ఏలైతే చూపించబోతున్నాను, ఇది 180 degrees తిప్పినా సరే మీకు ఇల్లు మొత్తం కవర్ అవుతుంది, బాలే ఉంటుంది. అసలు ఇది పంపించలేదు, ఇంత పెద్ద ఇంట్లో పంపిస్తారు. అది ఇల్లులా లేదురా, ఒక పెద్ద కోటలా ఉంది. హే చూసారా, అది అదిగో అక్కడ మొదలయ్యి ఇక్కడ వరకు వెళుతుంది. ఇది మొత్తం ఒకటే ఇల్లు. ఇక్కడైతే మన వాళ్ళు 2 అపార్ట్మెంట్లు కట్టేస్తారు. నేను పడుకోవడానికి ఇల్లు దొరకదు అంటున్నావు బ్రో. అంటే ఇప్పుడే చీకటి పడిపోయింది, ఎవరు రాని. అదేం కాదు బ్రో, ఆల్రెడీ ఒకసారి నా వల్ల నీకు ఎంట్రీ దొరికింది. అది నా వల్ల బ్రో. ఆంటీని కన్విన్స్ చేసింది నేను. బెల్లు కొట్టింది ఎవరు? ఆ బెల్లు కొడితే సరిపోతుందా? ముందు బెల్లు కొట్టే ఆంటీ నా స్మైల్ చూసి ఇంప్రెస్ అయ్యి ఆవిడ స్మైల్ ఇచ్చారు, ఇంకా ఒప్పుకున్నారు. నా స్మైల్ నేనే ఒప్పించాను బ్రో. అరే నేను బాగా అవుతాను. అసలు నీతో స్మైలా? నీ స్మైల్ చూసి డాగ్ కూడా అంటది. యు ఆర్ క్యూట్ అని చెప్పకుండా దయచేసి కొటేషన్ మార్చు బ్రో. సో గైస్ ఫైనలీ ఇప్పుడు జాసు సత్తా ఏంటో మనం చూడబోతున్నాం. ఎందుకంటే జెన్యున్ గా చెప్తున్నా, ఇంత పెద్ద ఇల్లు చూసిన తర్వాత ఒకటి అనిపించింది, ఎవరు ఎక్కువ సంపాదిస్తారు, ఒకటి పొలిటీషియన్ లేదా క్రికెటర్ లేదా యాక్టర్. కొట్టనా వెళ్ళు కొట్టు బ్రో, కొడుతున్నా. ఇది తీసుకెళ్ళి. ఇంతకీ ఏం కొట్టావు? బెల్. కొట్టేసాను. కొట్టేశాను బ్రో. దిస్ మ్యాన్ ఇస్ ఎ సాడెస్ట్ మ్యాన్. అన్నా మమ్మల్ని ఇంట్లోకి రాణిస్తావా? కుదరదండి. ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఉన్నారు. విషయం ఏంటి? వాళ్ళకి చెప్పండి, అభిషేక్ అన్న వచ్చాడు, ఫుక్రా ఇన్సాన్. అడగండి, అంటే వీడియో చేయాలి, హౌస్ టూ చేయబోతున్నాం, పిల్లల్ని కలవడానికి వచ్చాను అని చెప్పండి. ఓకే ఇదిగో పిల్లడు వచ్చాడు, వాడిని అడిగి చూడు. హలో, పట్టించుకోవట్లేదు బ్రో. ఫుక్రా ఇన్సాన్ వీడియోస్ చూస్తావా? ఏంటి ఫుక్రా ఇన్సాన్ తెలుసా? ఫుక్రా ఇన్సాన్ యూట్యూబ్ లో నువ్వు ఏ వీడియోస్ చూస్తావు? రొనాల్డో వీడియోస్. రొనాల్డోనా? అసలు మన రొనాల్డోకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు బ్రో? మిస్టర్ బీస్ట్ వీడియోస్ చూస్తావా? ఎలాంటి వీడియోస్ చేస్తారంటే అందులో ఎవరో ఒకళ్ళని ఎప్పుడు తిడుతూ ఉంటారు. రోస్ట్ చేస్తాడా? అంటే మనోడు మామూలుడు కాదు. క్యారీ నాకు తెలియదు. కాదు, నీ మాటలకు భయపడి పారిపోయాడు. సో ఫైనలీ మనం ఇంట్లోకి వచ్చేసాం. ఇప్పుడు మనతో ఉన్నది తరం బ్రో. హాయ్ బ్రో. హౌస్ టూర్ చేయడానికి ఈయన మనకి సాయం చేయబోతున్నారు. అండ్ నేను ఎక్కడ పడుకోవాలి చెప్పండి, దీన్ని కూడా తీసుకొచ్చాను. యూ కెన్ స్లీప్ ఎనీవేర్, ఇట్స్ యువర్ హౌస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, యు ఆర్ వెల్కమ్ టు అవర్ హౌస్. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ పాయింట్, దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఏరియా. ఫ్రమ్ హియర్ విల్ గో ఆన్ టు ద. బ్రో కొంచెం తెలుగులో మాట్లాడతావా? ఎందుకంటే నా ఇంగ్లీష్ కొంచెం బట్లర్ ఇంగ్లీష్ లా ఉంటుంది, అర్థం అవదు. ఇదిగో చూసారా, ఇంట్లోనే ఒక లిఫ్ట్ ఉంది, సీసీటీవీ మొత్తం ఇక్కడి నుంచి చూడొచ్చు అనమాట. సెక్యూరిటీ బలంగా ఉంది, దొంగలు అంత ఈజీగా లోపలికి రాలేరు. ఇది డ్రాయింగ్ రూమ్ మా గెస్ట్ల కోసం. ఓకే గాయ్స్, ఇల్లు అయితే అద్రిపోయింది. నేనైతే నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే ఈ రోజు రాత్రికి ఇదే నా ఇల్లు. ఇక్కడే ఉండబోతున్నాను, ఇక్కడే పడుకోబోతున్నాను. పార్టీ లాంటిది ఏదైనా అరేంజ్ చేయ బ్రో. తప్పకుండా. వీళ్ళని నేను ఇలాగే అడిగి ఇబ్బంది పెడితే ఖచ్చితంగా బయటికి పంపించేస్తారు. ఇదిగో ఇట్రండి. జాగ్రత్త పద. సో ఇది కిచెన్ ఏరియా, అలాగే ఇది డైనింగ్ ఏరియా, ఇదేమో పూజ గది. సో ఎన్నేళ్ళగా మీరు ఇక్కడ ఉంటున్నారు? ఐ థింక్ మేము ఇక్కడికి 4 months ముందే వచ్చాం. ఇంకా కొంత కన్స్ట్రక్షన్ పని మిగిలి కట్టడానికి ఎన్నేళ్ళు పట్టింది? వి వర్క్ డే అండ్ నైట్. సో 6 to 7 months లో మేము వర్క్ అంతా పూర్తి చేసాం. 7 months లో మొత్తం కట్టేశారా? అవును, మొత్తం అయిపోయిందా? ఓకే కమాన్, మనం పైకెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో గాయ్స్, ఇప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి వచ్చాం. ఇక్కడ మీరు ఎటువైపు చూసినా సోఫాలు మాత్రమే కనిపిస్తాయి. పార్టీ ఏరియా ఎక్కడ ఉంది? అది పై ఫ్లోర్ లో. లెట్స్ డు ద పార్టీ బ్రో. పార్టీ ఆల్ నైట్. యాక్చువల్లీ నేను కూల్ డ్రింక్ మాత్రమే తాగుతాను, వేరే అలవాట్లు ఏమీ లేవు నాకు. అదిగో మళ్ళీ అబద్ధం. అండ్ ఇక్కడ జిమ్ ఉంది, విచ్ వి డోంట్ యూజ్ ఎ లాట్. జిమ్ అంటే పడి చచ్చేవాడు కింద ఉన్నాడు, వాడి పైకి రాలేదు. ఇక్కడైతే బోల్డ్ అని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. రండి ఇద్దరం ఎక్సర్సైజ్ చేద్దాం. ఇప్పుడు మనం లిఫ్ట్ ఎక్కబోతున్నాం, ఎందుకంటే పైకి ఎక్కడానికి మెట్లు లేవా? ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది, సో ఇలా వెళ్ళడమే మంచిది. డబ్బులు ఉన్నోళ్ళు ఇలాగే చేస్తారేమో. అంటే నడిచి టైం వేస్ట్ చేయడం ఎందుకు, తిన్నగా పైకి ఎక్కేసి అప్పుడప్పుడు మెట్లకి వెళ్తూ ఉంటాను, లిఫ్ట్ తక్కువగా యూజ్ చేస్తుంటాను. సో గాయ్స్, ఫైనల్ గా ఇప్పుడు మనం పార్టీ రూమ్ కి అయితే వచ్చేసాం. చాలా బాగుంది. ఎప్పుడు పార్టీ ఇవ్వబోతున్నారు? ఇల్లు కట్టడం అయిన తర్వాత ఇస్తారా? పార్టీ ఇంకో 2-3 నెలల పని ఉంది, అది పూర్తయిన తర్వాత ఇస్తాను.
ఖచ్చితంగా పార్టీ ఇస్తాను, పార్టీకి- మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తాను. పార్టీకి అయితే తప్పకుండా వస్తాను బ్రో, షూర్ మర్చిపోకుండా పిలవండి. తప్పకుండా. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఎలాంటి కాంటెంట్ మీరు చూడాలనుకుంటున్నారో నాకు చెప్పండి ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ లవ్ యూ ఆల్, పాండా గ్యాంగ్.